ఆమదాల వలస నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సనపల సురేష్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ అధికారం కోసం పదవి కోసమో కాదని ఆమదాల వలస అభివృద్ధి కోసమని అని అన్నారు. ఇప్పటి వరకు ఆమదాల వలస అభివృద్ధి కుంటుతూనే ఉందని, ఏ నాయకుడు వచ్చినా వాళ్లు అభివృద్ధి అవుతున్నారే తప్ప ఆమదాల వలస అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఈ ఎన్నికల్లో 30 ఏళ్ల యువకుడికి ఒక అవకాశం ఇస్తే ఆమదాల వలస అభివృద్ధి పదంలో నడిపి యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తారని ప్రమాణం చేసి ఆర్ఓకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈసారి సనపల సురేష్ ఇవ్వండి. ఈ అవకాశం ఇచ్చి పూలోడుగా ఈరోజు ఆమదాల వలసలో తిరిగి ఎమ్మెల్యేలు అవ్వాలనుకుంటారు. వారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆమదాల్సి వచ్చినాయి. వాస్తు ప్రకారం పగరావు నుంచి దొంకలు ఉన్నాయి, పెనుబర్తి నుండి దొంకలు ఉన్నాయి, కొత్తవేలు నుండి దొంకలు ఉన్నాయి. నేను దొంకలనే వచ్చినాను. ఏదో రోజు ఈ ఎలక్షన్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎమ్మెల్యేగా గెలిచి నామినేషన్ వేయడానికి వెళ్తాను. ఈ అందరూ ఆశీర్వదించండి. మీడియా మిత్రులు, యువకులు, సామాన్యులు, రైతులు, మన బతుకులు మారాలంటే మనమే మారాలి. మన ఆకలి తీరాలంటే మనమే వంట చేసుకోవాలా. మన చదువుకు మనమే ఫీజు కట్టుకోవాలా. మన నాయకుడిని మనమే ఎంచుకోవాలా. మన కుర్రోడి నాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్ మారుతుంది. చూసిన వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఇచ్చిన వాళ్ళకే అవకాశం ఇచ్చి ఒకసారి ఎదవాయిని ఓడించిన తర్వాత మళ్ళీ వాడు మంచివాడు ఎలాగవుతాడు? వాడు మంచివాడు అవుతాడా? పుట్టుకతో వచ్చింది పోయిందా పోదని అందరికీ తెలుసు. అందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అందులోనూ ఒక యువకుడికి ఇవ్వండి, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినోడికి ఇవ్వండి, ఒక కష్టాలు పడినోడికి ఇవ్వండి. ఈ ఆమదాల వలసలో ఎల్కేజీ చదివాం, ఇదే సైకిల్ కట్టుకొని ఆటోకూర అమ్మినాం, సైకిల్ కట్టి టమాటాలు అమ్మినాం, ఆటో నడిపినాను 2010లో, 2013లో రైల్వే స్టేషన్లో ట్యాక్సీ నడిపినాను. ఈరోజు ఆమదాల వలస అభివృద్ధి కోసం అడిగితే 18 కేసులు పెడితే నేటికి 8 కేసులు నడుస్తున్నాయి. ఈరోజు పసుపు చొక్కాతో వచ్చింది. పేటెంట్ రైట్స్ ఎవరికి లేవు. కొనుక్కున్నోడిదే చొక్క, నచ్చిందే రంగు అని చెప్పడానికి, పసుపు ఆడిది తెలుపుదని చెప్పడానికి కాదు. ఆమదాల వలస గడ్డ తగ్గినేని సీతారాం కోనరవుల అడ్డా కాదు. ఊనోడి గడ్డ, రైతుల గడ్డ, యువకుల గడ్డ, సామాన్యుల గడ్డ, బడుగు 15 వర్గాల గడ్డ. వాళ్ళ గడ్డ కాదు, వాళ్ళ అడ్డా కాదు. వాళ్ళ అడ్డలు పగిలే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ ఆమదాల వలస తీర్పు 30 సంవత్సరాల యువకుడు గెలిచి చూపిస్తాడు. ఈ ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆశించి మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.